నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో పౌరసత్వం సంబంధించిన అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఏదైతే పాస్పోర్ట్ ఉందో ఈ పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్గా మాత్రమే, అది సిటిజన్షిప్ కింద రాదు అంటూ కూడా చేయడంతో ఒక్కసారిగా ఈ అంశానికి కూడా ప్రాధాన్యత పెరిగింది. మరి జరుగుతున్న పరిణామాలపై వారి యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, పాస్పోర్ట్ అంశం నిజంగా పౌరసత్వం, పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. రకరకాల సందర్భాలను బట్టి వివిధ రకాల వ్యక్తులకు కూడా ఇస్తాము, దీన్ని సిటిజన్షిప్గా పరిగణించలేం దీన్ని బట్టి అని కూడా కేంద్రం చెప్పింది. ముందుగా ఏం చెప్తారు దానికి? అంటే ఇప్పుడు కేంద్రం చెప్పలేదండి. మొన్న ఒక విలేకరి ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక అంటే దే ఆర్ డూయింగ్ ద సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుంది కదా 16 రాష్ట్రంలో, ఇంతకుముందుకు బీహార్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో 97 లక్షల మంది ఓట్లు తీసేశారు. అందులో 27 లక్షల మంది ఓట్లలో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉన్నది, ఏదో ఒక డాక్యుమెంట్ సిటిజన్షిప్ ప్రూవ్ చేయడానికి. సో ఆ సందర్భంలో ఒక విలేకరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎందుకంటే పాస్పోర్ట్ ఈజ్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వాళ్ళు, ప్లస్ అక్కడ ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. అది పాస్పోర్ట్ విత్ మన ఇండియన్ ఎంబలం, విత్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా ఉంటుంది. వెరీ క్లియర్. పాస్పోర్ట్ ఓకే, మన భారతదేశ చిహ్నం ఉంటుంది, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ప్లస్ ఇది ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ పేజీలో ఈడ ఏముంటుంది? బై ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే నాకు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ద్వారా వాళ్ళ యొక్క ఏది పాస్పోర్ట్ ఆఫీసరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా వాళ్ళ సింబల్ తోటి, వాళ్ళ సైన్ అండ్ సీల్ తోటి వచ్చిన డాక్యుమెంట్. వెరీ క్లియర్ దీంట్లో. దాని తర్వాత ఇందులో ఏముంటుంది? నీ పూర్తి పేరు, ఓకే, ఇక్కడ ఉంది నేషనాలిటీ, అంటే ఇండియన్ అని క్లియర్గా ఉంది. వేరే ఏ డాక్యుమెంట్లో లేదు నేషనాలిటీ అని. బర్త్ సర్టిఫికేట్లో ఎక్కడ బార్న్ అయినా ఏందని ఉంటుంది, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ క్యాస్ట్ అని ఉంటుంది, ఆధార్లో ఇంత క్లియర్గా లేదు, లేదా ఇంకా వేరే ఏదైతే ఉన్నాయో అవి ఓటర్ కార్డులో అదంతా. సో ఈ గందరగోళము, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న 27 లక్షల మంది చాలా మటుకి మా దగ్గర పాస్పోర్ట్ ఉందండి, ఓటర్ కార్డు ఉంది, సరే ఆధారు అవి పక్కన పెట్టేసిన ఇవి రెండే, ఈ రెండు భారతీయులకే ఇస్తారు. ఓటర్ కార్డు కూడా అంతే, పాస్పోర్ట్ అంతే. ఓటింగ్ రైట్ అనేది ఓన్లీ భారతీయులకే ఉంటుంది. ఇఫ్ ఈజ్ ఎన్రోల్డ్ ఆన్ ద ఓటర్స్ లిస్ట్, రిమూవ్ చేయాలంటే ద ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఈజ్ ఆన్ ద స్టేట్ టు ప్రూవ్ దట్ నువ్వు ఎన్రోల్ అయింది తప్పుల తడకలతోటి అని అంటే స్టేట్ హ్యాస్ టు ప్రూవ్, తీసేసే ముందల. కానీ విచిత్రంగా ఇక్కడ ఏమైంది అంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అంటాం, వాడు మర్డర్ చేసిండు, రేప్ చేసిండు ఏదంటే అది స్టేట్ ప్రూవ్ చేస్తుంది, రాజ్యం ప్రూవ్ చేస్తుంది. అంటే పోలీసు ప్రాసిక్యూషన్, పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు కూడా బిహైండ్ ఎవిడెన్స్ లేక, బిహైండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయలేక ఎంతో మందిని వదిలేసిండ్రు. వాళ్ళ మీద అరెస్ట్లు అయినాయి, బెయిల్ మీద వచ్చిండ్రు, ఛార్జ్ షీట్ అయింది, ట్రయల్ అయ్యి 10-15 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద కేసులు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పాలంటే సంచలనమైన కేసు అది 2005 బాంబ్ బ్లాస్ట్, రైలు బాంబ్ బ్లాస్ట్ బాంబేలో. మొన్న రీసెంట్గా 1 year బ్యాక్ బిహైండ్ రీజనబుల్ డౌట్ అని లోవర్ కోర్టులో అది ట్రయల్ జరిగింది, వాళ్ళని కన్విక్ట్ చేశారు. మళ్ళీ అక్వెంటల్ హైకోర్టులో జరిగింది. సో మన దేశము, నేనేమంటున్నా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పింది ఏంది అంటే, పాస్పోర్ట్ ఈస్ జస్ట్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అన్నాడు.
నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా చెప్పేది, Hmm. హీ మేడ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. విదేశాంగ మంత్రి చేసిన స్టేట్మెంట్ రాంగ్. విదేశాంగ మంత్రి కాదు, Hmm. విదేశాంగ శాఖలో వన్ ఆఫ్ ద ఆఫీసర్. Hmm. అతను ఒక గందరగోళంకి తెరలేపాడు. Hmm. దాని తర్వాత బీజేపీ డిఫెన్స్లో పడింది. Hmm. ఇక బీజేపీ వాళ్ళకి మీకు తెలుసు కదా నెరేషన్, ఇక దానికి తలాతోక ఉండదు. Hmm. ఇక మా మోడీ గారిని కాపాడాలని ఇంక ఏది పడితే అది పెడుతుంటారు. ఓకే. దాంట్లో మన ఇక్కడ ఏది ప్రతిపక్ష పార్టీలు, Hmm. కాంగ్రెస్ అయినా, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ అయినా, ఎంఐఎం అయినా, లేకుంటే దేశంలో ఉన్న ఉద్ధవ్ ఠాకరే పార్టీ అయినా, Hmm. ఆయన ఆదిత్య ఠాకరే క్లియర్గా 3 ప్రశ్నలు సంధించాడు. ఓకే. అవన్నీ కూడా ఉన్నాయి, నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. Hmm. తర్వాత అక్కడ మహిమా మోయిత్రి ఎవరు టీఎంసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అడిగారు, ఏంటి ఈ కన్ఫ్యూజన్, ఇంత పెద్ద భారతదేశంలో ఈ గందరగోళం ఏంటిది, మీరే ఇచ్చిన పాస్పోర్ట్ని మీరే కాదంటే ఎట్లా అని. Hmm. అప్పుడు మనకి ఇక్కడ లోకల్గా కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశాడు. Hmm. ఆయనకు ఎవరో ఆయన ఐ డోంట్ థింక్ హీ ఈజ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ టు టాక్ ఆన్ దిస్ వన్, బికాజ్ ఈ నెవర్ వర్క్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. Hmm. అంతకుముందుకు కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు Oh. ఎట్లయితే బండి సంజయ్ గారు ఉన్నారు. Hmm. తర్వాత ఇప్పుడు కోల్ మంత్రిగా ఉన్నాడు, అంతకుముందుకు ఏదో టూరిజం శాఖగా ఉన్నాడు. Hmm. బట్ ఈ ఏంటంటే ఈ ఎంఐఎంఓలని విమర్శించడంలో అసౌద్దీన్ ఓవైసీ తప్పుదారి పట్టిస్తున్నాడు, అది ఇదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. Hmm. కానీ యాక్చువల్ తప్పుదారి పట్టించింది భారతదేశంలో ఇప్పుడున్న మోడీ సర్కార్. దాంతో జరిగింది ఈ చర్చ అంతా. ఇప్పుడు నేను అప్పటిదాకా నేనేమనుకున్నా, ఒక అడ్వకేట్గా కూడా దిస్ ఈజ్ మై పాస్పోర్ట్, దిస్ ఈజ్ మై ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మై ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, మై ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మై ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అనుకున్నాం. Hmm. కానీ వీళ్ళు ఈ మధ్యన జరిగిన ఈ గందరగోళంతో Hmm. చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, కాదు మీకు పాస్పోర్ట్ చట్టం వేరు, సిటిజన్షిప్ చట్టం వేరు. అది అందరికి తెలుసు. అది Hmm. ఈ దేశంలో సోషల్ సైన్స్ చదువుకున్న 8వ తరగతి కుర్రోని అడిగినా Hmm. ఆడు చెప్పగలుగుతాడు. ఓకే. ఎందుకంటే 8వ తరగతి నుంచి 9-10లో మనం సోషల్ సైన్స్, సివిక్ సైన్స్, అందులో అవర్ పార్లమెంటరీ సిస్టము, Hmm. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ ఉంటాయి. Hmm. రాజ్యాంగము, బేసిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. Hmm. సరే వీళ్ళంటే చదువుకున్నారో చదువుకోలేదో ఇప్పుడున్న ప్రధానమంత్రులు లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ గొడవ పక్కన పెడదాం. Hmm. బట్ 99% who has studied minimum 10th class up to 10th class, they are Okay. very clear, passport is citizenship act వేరు, 1955 అని Hmm. పాస్పోర్ట్ యాక్ట్ వేరు. ఓకే. బట్ ఎప్పుడైతే నువ్వు సిటిజన్షిప్ యాక్ట్ నుంచి వచ్చిన 1955లో వచ్చిన యాక్ట్ అది, Hmm. ఇది 1967లో వచ్చిన యాక్ట్. Hmm. అంటే అందులో నుంచి ప్లస్ రాజ్యాంగం మనం వీ హ్యావ్ అడాప్టెడ్ ఆన్ 26 జనవరి 1950. ఓకే. ఈ 3 కీలకం. Hmm. 1950లో ఆర్టికల్ 5 అంటే రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో Hmm. ఆర్టికల్ 5 to 11 ఇట్ టాక్స్ అబౌట్ సిటిజన్షిప్. ఓకే. అండ్ సిటిజన్షిప్ యాక్ట్ 55లో వచ్చింది. అంటే రాజ్యాంగం మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాక 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. 55లో. 55లో. Hmm. 55 నుంచి 67లా, Hmm. అంటే 12 సంవత్సరాలు గడిచినాక ఈ దేశానికి పాస్పోర్ట్ అవసరము. Hmm. ఎందుకంటే మైగ్రేషన్ జరుగుతుంది, Hmm. మనం విదేశాలకు చదువుకోవడానికి. అంతకుముందుకు ఎంతోమంది వెళ్ళారు బ్యారిస్టర్స్గా, గాంధీ గారు వెళ్ళారు, అంబేద్కర్ గారు వెళ్ళారు, అంతా వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళే. ఓకే. కానీ కామన్ మ్యాన్ కూడా వెళ్తున్నాడు. కాబట్టి రైట్ టు ట్రావెల్ ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ మెడికల్ రిక్వైర్మెంట్స్, లేకుంటే మన ఫ్రెండ్స్ విదేశాల్లో ఉన్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని కూడా కలవటానికి, ఎందుకంటే విడిపోయాం మనం. ఓకే. అది ఇక్కడ మీరు ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే, ఇంత కీలకమైన ప్రశ్న ఎందుకు వస్తుంది ఈ దేశంలో ఇప్పుడు అంటే, అదే సార్, నిజంగా ఎందుకు వస్తుంది ఎప్పుడు లేని విధంగా ఈ మధ్యకాలంలో, నువ్వు ఈ దేశస్తునివాగా కాదా అనే ఒక క్వశ్చన్. ఇదే సందర్భంలో ఓటర్ ఐడి అనేది ప్రామాణికం కాదని ఒక వర్షన్. ఆ తర్వాత అన్నిటికీ లింక్ అయిన ఆధార్ కూడా ఈరోజు సిటిజన్షిప్కు ఆధార్కు సంబంధం లేదన్నారు. లేటెస్ట్గా పాస్పోర్ట్ వచ్చింది, రేపు ఏమొస్తుందో తెలియదు. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది, ఈ సందర్భం, ఈ అంశానికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అదేనండి, ఇప్పుడు మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి. మనము భారతదేశము రూల్డ్ బై బ్రిటిషర్స్, కలోనియల్ ఎలా అని మోడీ గారు అంటుంటారు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కలోనియల్ పాస్ట్, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ చెప్తుంటారు, బాగుంది. కానీ మన దేశం ప్రపంచంలో మన ఒక్క దేశమే త్రూ నాన్ వైలెన్స్, గాంధేయన్ విధానంగా ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. ఓకే. కానీ అన్ఫార్చునేట్ ఆ ఫ్రీడమ్ ఏమైంది అంటే, మళ్ళీ ఇదే ప్రపంచంలో యునిక్ ఈ ఫ్రీడమ్ రావటం కూడా ఏ దేశంకి ఇట్లా జరగలే.
మతపరంగా పార్టీషన్ జరగటం. మీరు చరిత్ర తీయండి, ప్రతి దేశంలో ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ పార్టీషన్తో జరిగిన ఇండిపెండెన్స్ జరగలే, అది కూడా మతపరంగా. సో ఇక్కడ మనకేమైందంటే మన పునాదే మతపరమైన పార్టీషన్తో జరిగిన దాని మీద. అక్కడ పాకిస్తాన్ ఏమో వాడు ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నాడు, మనం హిందూ స్టేట్గా డిక్లేర్ చేసుకోలే. మనం ఉన్న హిందువులమైన మెజారిటీ అయినా సరే, అప్పుడు అక్కడ ఉన్న పాకిస్తాన్ నుంచో లేదా ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, అప్పుడు ఈస్టర్న్ పాకిస్తాన్ అన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న హిందూస్ అందరు ఇటు వచ్చారు, ఇక్కడున్న పాకిస్తాన్ ముస్లిమ్స్ అందరు అటు పోయారు. దట్ ఈస్ అన్రిటర్న్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ దేశం మీద గౌరవం ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు, పాకిస్తాన్లో కూడా బంగ్లాదేశ్లో కూడా ఈ రోజు కూడా అక్కడ హిందూస్ ఉన్నారు. కానీ దాని తర్వాత విడిపోయినాక ఈ 75-80 సంవత్సరాలలో అన్వాంటెడ్ థింగ్స్ ఈ పార్టీషన్ చుట్టూ, పార్టీషన్ తర్వాత గాంధీని చంపటము, గాంధీని చంపినాక ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయటము, అక్కడి నుంచి జరిగిన మళ్ళీ ఒక మతపరమైన రాజకీయమైన చర్చలు జరగటంతో జరిగింది. సరే ఓకే, ఎవరన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన మొన్న దానికి అంటున్నారు కదా, అప్ టు 1950 ఈజ్ నాట్ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అని. మన మోడీ గారు కొత్త పెట్టారు, ఐఎమ్ ద లాంగెస్ట్ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అని. అంటే మన దేశంలో ఎలక్షన్స్ 1951-52 మధ్య జరిగినాయి, మన రాజ్యాంగం అడాప్ట్ చేసుకున్నాక. అంటే ఆ మధ్యకాలం ఏదైతే ఉందో ఆగస్టు 15, 1947 నుంచి 26 జనవరి 1950 దాకా అదొక గడ్డు కాలం. మనకి చట్టాలన్నీ బ్రిటిషీ, మనం చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, ఇంకా రాజ్యాంగాన్ని నిర్మించుకుంటున్నాము. సో చదువు లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఎదుగుతూ 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 రాజ్యాంగం రాసుకున్నప్పుడు, రాజ్యాంగము అప్పుడేంది బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, మనది లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అట్లా ఇండిపెండెంట్ ఇండియా అనేది రిపబ్లిక్ ఇండియా. ఇది రిపబ్లిక్ అంటే ఏంది, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే, రిపబ్లిక్ అంటే అనే వర్డ్ ఎవరికి వాడతాము అంటే, ఎవరికైతే రాసిన రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్న దేశాలకే వాడతాం. ఇప్పుడు యూకేకి లేదు, ఇట్ ఈస్ నాట్ ఏ రిపబ్లిక్. అమెరికాకు లేదు, ఇట్ ఈస్ అమెరికా ఈజ్ నాట్ ఏ రిపబ్లిక్ కంట్రీ. వేరే దేశాలకు, ఈవెన్ ఇస్లాం కంట్రీస్ కూడా ఉన్నాయి రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్. దేర్ ఆర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కన్వెన్షన్స్. సో ఈ అన్నిటితోటి ఇంత మంచి ప్రపంచంలో మన దేశంలో ఈ మత విద్వేషాలు రాజ్యాంగాన్ని 109 సార్లు 109 మొన్న కూడా పెట్టారు రాజ్యాంగము. అదేంది అమెండ్మెంట్, ఇది డీలిమిటేషన్ బిల్లు, అది ఉన్న దాని నుంచి మళ్ళీ 50% పెంచాలి అని. సో ఇవన్నిటికీ మూల కారణం ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రీజనల్ పార్టీస్ ఒక సెంటిమెంట్ని లేపి ఓట్లు దండుకుంటున్నారు. వాళ్ళ ఎజెండా అని చెప్తలేరు, వాళ్ళ ఐడియాలజీని చెప్తలేరు, ఏదో ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఇవాళ ఎస్ఐఆర్ ఎందుకు జరుగుతుంది? సమగ్రమైన ఓటింగ్ జరగాలి, డూప్లికేట్ ఓట్లు పోవాలి, చనిపోయిన వాళ్ళు తీసేయాలి, పారదర్శకంగా సాగాలనేది ఒక స్టేట్మెంట్. అది నవ్వులపాలండి. ఇవాళ ఉన్న ఏఐ జమానాలో 145 కోట్లు కదా, ఇదే రికార్డ్స్ ఏ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా వాడు 4 గంటల్లో చేసిస్తాడు ఏఐని పెట్టి. దీనికి ఇంత అవసరం లేదు. 4 hours is more than sufficient in this today AI technology. Okay. If you give to any company outside as a consultant. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను, అస్సాం నుంచి ఎవడో గుస్బేటి వస్తున్నాడు, ఇక్కడ బంగ్లాదేశ్లో వచ్చాడని. ఇప్పుడు అస్సాంలో వచ్చి వీళ్ళు అలానే అని చెప్పి కాంగ్రెస్ పార్టీని దింపేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు రూల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి టర్మ్లోకి వచ్చారు. ఒక్కనన్నా ఏరి పారేసి బంగ్లాదేశ్ పంపించారా? వాడు హిందూ కానీ ముస్లిం కానీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అన్నారు, ఇప్పుడు 2 నెలలు అయింది, ఇప్పుడు శివందు అధికారి వచ్చి ఒక్కనన్నా ఏరి పారేసిండా? కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక నెరేషన్, ఫాల్స్ నేరేషన్ తోటి చేస్తున్నారు. కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. ఎక్కడ దొరికిపోయారు వీళ్ళు అంటే, మొన్న ఈ పేపర్ లీక్ తర్వాత ఏది మన ఈ అయోధ్య ఫండ్స్ ఫ్రాడ్లో, తర్వాత మోడీ గ్రాఫ్ పడిపోవటము, తర్వాత జన్జీ ఏదైతే ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు కాక్రోచెస్ అనగానే జంజీ అనే ఒక వెబ్సైట్ పెట్టారు వాట్సాప్లో, ఏదో సోషల్ మీడియాలో. ఈ బీజేపీ కన్నా మించి
బీజేపీకి ఓన్లీ 1.5 crores ఫాలోవర్సే ఉన్నారు. వీళ్ళకి 2 crores అండ్ అబోవ్ వచ్చారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days, అంటే 72 గంటల్లో. అప్పుడు వీళ్ళకి షేక్ పట్టుకుంది ఏది మోడీ అండ్ అమిత్ షా గారికి. ఇది రాహుల్ గాంధీ థ్రెట్ కాదు, కాంగ్రెస్ థ్రెట్ కాదు, రీజనల్ పార్టీస్ థ్రెట్ కాదు, కానీ జెన్జీ థ్రెట్ అని. ఇవాళ అందుకని నిన్న ఇదే హైదరాబాదులో గట్కేసర్ దగ్గర విబిఐటి విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జెన్జీ తోటి మీటింగ్ పెట్టారు. అంటే వాళ్ళని దూతున్నారు. ఇప్పుడు యూపీఏ 2 కూడా 1 మంచిగా ఉంది, 2 కూడా 2012 తర్వాతనే 9 మళ్ళీ మన్మోహన్ సింగ్ వచ్చాడు కదా, అప్పుడు ఈ అన్నా ఆందోళన్, ఇండియా అగైన్స్ కరప్షన్, అప్పుడు వచ్చింది కూడా అంత కొత్త తరం వాళ్ళే వచ్చి ఆ షేక్ చేసేశారు. అలాంటి మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏరి పారేయాలి. ఎవరిని ఏరి పారేయాలి? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వీడియోస్ చూస్తారు. ఇప్పుడు ఎట్లయితే ట్రంప్ది మీరు చూసి ఉంటారు, ట్రంప్ రెండోసారి అయినాక భారతీయులైనా ఎవడైనా వాడు మనకి అది వీసా ఇవ్వాలంటే వాడు సోషల్ మీడియా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో నువ్వు ట్రంప్ని తిట్టొద్దు, యూఎస్కి అగెనిస్ట్గా పోస్ట్ చేయొద్దు, అది ఇదని చూసి అలాంటి వాడు ఉంటే వానికి వీసా ఇస్తలేరు. అట్లా ఇది కూడా ఇవాళ స్టార్ట్ అయింది ఇండియాలో. కాబట్టి ఏ పత్రము నీకు కంక్లూజివ్ సిటిజన్షిప్ కాదు అని చెప్పి ఇప్పుడు ఒక నెరేటివ్ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న పాస్పోర్ట్ కాదు, నా చేతిలో ఉన్న ఇప్పుడు నా పర్సులో ఉన్న ఏది ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది పాన్ కార్డు, అంటే ఈ దేశానికి సిటిజన్గా పన్ను కడతారు, దాంతో నేచురల్ సిటిజన్కి ఇస్తారు, కంపెనీస్కి ఇస్తారు పాన్ కార్డు. ఆమె నేచురల్ సిటిజన్ విత్ నా ఫోటోతో ఉంది, పన్ను కడుతున్నా, అయినా కానీ నువ్వు కాదు, నువ్వు బంగ్లాదేశీ, నువ్వు పాకిస్తానీ అంటారు. సో కాదు, ఇది ఆధార్ కార్డు, ఇది కూడా కాదని చెప్పింది. అంటే సుప్రీంకోర్టే చెప్పింది. అదో విచిత్రమైన మన ఇండియన్ జ్యుడిషియరీ. ఒక కోర్టు ఒక తీరుగా చెప్తుంది, ఒక జడ్జి ఒక తీరుగా చెప్తాడు. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మై ఒపీనియన్, ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఐఎమ్ రెడీ టు. ఎందుకంటే నేను ప్రజలకి మన సమాజంలో ఏం జరుగుతుందో చెప్తున్నా. ఇప్పుడు మన దాంట్లో కూడా జడ్జిని అపాయింట్ చేయటం కూడా అది ట్రాన్స్పరెంట్గా లేదు. దాన్ని ఒపెక్ అంటాము, ఫ్రెజైల్ అంటాము. ఆ సిస్టమ్ కొలోజియం తోట వస్తుంటారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు మనం మాట్లాడితే తప్పు పడతారు, కానీ డైనాసిటీ పాలిటిక్స్ అని గాంధీ నెహ్రూని అంటారు. సుప్రీంకోర్టులో 400 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, 401వ కుటుంబం నుంచి వచ్చిన ఇప్పటిదానికి జడ్జి కాలే. చాలా మంది వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అవుతున్నారు, అక్కడెక్కడనే తిరుగుతున్నారు. ఇప్పుడు రేపు కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అంతే, వాళ్ళ ఫాదర్ కూడా చీఫ్ జస్టిసే ఉన్నాడు. ఇప్పుడు ఆమె అవుతున్నది. ఇప్పుడు నా దాంటోడు మీ దాంటోడు కాలేడు, అది మాట్లాడరు ఎవరు. మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని భయము అంటారు. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారు, లివ్ ఫియర్లెస్లీ. గీతాంజలి అదే చెప్తారు, నువ్వు భయపడుతూ బతకకు, భయం లేని, ఫియర్ లేని బతుకు ఈ భారతదేశంలో కావాలని. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కూడా రాంగ్. ఎందుకంటే కోర్టు ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఇది తేల్చండి అని చెప్పింది. ఈ పాస్పోర్ట్ వ్యవహారము తర్వాత అయోధ్యలో జరిగిన ఫ్రాడ్ అంటే మేము సెలవులో ఉన్నాము, సెలవు అయిపోయినాక తెలుస్తామని. అంటే ఫ్రాడ్ అయిపోతుంది, వాడు విదేశాలకు పారిపోతాడు, వాడు సూసైడ్ చేసుకుంటాడు, అయిపోతాయి. మరి కోర్టులు ఎందుకు, ఇంత ట్యాక్సులు ఎందుకు? ఒకవైపు కరప్షన్ బీభత్సంగా ఇళ్ళ జరుగుతుంది, పొలిటికల్ అంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రు, వాళ్ళే జైలుకి పోతుండ్రు, వాళ్ళే అవుతున్నారు. ఇటువైపు బ్యూరోక్రాట్స్ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయి వచ్చారు, జడ్జిలు కూడా పోయినరు. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలు దొరుకుతున్నాయని తగలబడ్డాయని చెప్పారు కదా, ఏమైంది? ఏం కాలే. సో ప్రజలకు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ జడ్జి వాడికి అన్ని తెలియవు. ఇప్పుడు నాకంటే 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేనేదో నా వ్యక్తపరచడంలో నాకున్న రాజ్యాంగ హక్కులు పరిధిలో మాట్లాడుతున్నా. వాడు అట్లా కాదు కదా, అటాక్ చేస్తాడు. వాడికి అన్ఎంప్లాయ్మెంటు, ఇది పేపర్ లీకులు, ఇవన్నీ ప్రైజ్ రైజు, ఇంటికి పోతే తల్లిదండ్రులకు ఒక భారం కావటము, ఎంతో కష్టపడి చదివిస్తే ఉద్యోగం లేక, అండర్ ఎంప్లాయ్మెంటు. ఇవాళ సుప్రీంకోర్టులో వాడు కేసు వేసాడు, ఇది ఉబర్ ఓలా ప్లాట్ఫామ్ వాళ్ళు, మీరు ఇట్లా వెల్ఫేర్ ఇస్తే మేము ఇవ్వలేము, మేము బంద్ చేసుకుంటాము అని. ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఓలా వాళ్ళు. అంటే ప్రభుత్వం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, రీజనల్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకోలే, జస్ట్ బికాజ్ నువ్వు ఐడియాలజికల్ ఆపోజిట్ అని కేంద్ర ప్రభుత్వము దానికి మద్దతు ఇయ్యక, దాన్ని యూనివర్సలైజ్ పార్లమెంట్ చట్టం చేయకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి చెప్తున్నారు. అన్నిటినీ ఏం చేస్తున్నారు అంటే,
ఇప్పుడు ఇదే ఇప్పుడు ఒక్కొక్కటి మీరు తర్వాత ఇంకోటి ఉంది, ఇది డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు చాలా మంది ఇది కూడా అంటారు. ఓకే. సో అట్లా ఇన్ని పత్రాలు పట్టుకొని ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ అంటోడు భారతీయుడే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటిదానికి లేదు, వేరే విదేశీ అంటే రెసిప్రోకల్ ఉంది, కానీ 99% ఆల్ అడ్వకేట్స్. సో ఇది కూడా కాదంటే ఇక నీ ఇప్పుడు ఎక్కడికి పోవాలి అంటే ఐ హ్యావ్ నో సిటిజన్షిప్ ఆర్ నో డాక్యుమెంట్ టు ప్రూవ్ ఇన్ దిస్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ డెమోక్రసీ థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. థ్యాంక్స్ చెప్తారా? ఇంకా మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా చేస్తే నన్ను శరణార్థులుగా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అప్లై చేసుకుంటాము, ఏ అమెరికాకో వేరే యుఎన్ కన్వెన్షన్లు ఉన్నాయి, మేము మాకు స్టేట్లెస్ అయిపోయినాము, మా దేశంలో మా గుర్తింపు కార్డులని చేస్తలేము, 145 కోట్ల జనాభా ఒకటే పిటిషన్, క్లాస్ పిటిషన్ అంటాము, అది యుఎన్కి పెట్టాలి. పెడితే అప్పుడు యుఎన్ వచ్చి సమగ్ర విచారణ చేస్తుంది. ఎందుకంటే భారతదేశాన్ని మించి కూడా హ్యూమన్ రైట్స్, ఇట్ ఈస్ మోర్ దెన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. కాన్స్టిట్యూషనల్ రైట్స్ సిన్స్ వీ హ్యావ్ సైన్డ్ ద కన్వెన్షన్ ప్లస్ హ్యుమానిటీ. అంటే ఈ దేశంలో, మన దేశంలో మానవత్వం లేని రాజరికం డిక్టేటర్షిప్ వచ్చిన హ్యూమానిటీ ఉన్న దేశం వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. లైక్ మొన్న వెనిజులాలో భూకంపం వచ్చింది, మన మోడీ గారు పంపించారు కదా ఎంబటే, వాళ్ళేం ఉత్తరం రాయలే, వాళ్ళేమి మనకేమో ఆర్డర్ ప్లేస్ చేయలే, కానీ హ్యూమానిటీ బేసిస్ మీద. అట్లా హ్యూమానిటీ బేసిస్ మీద ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఈ బంగ్లాదేశ్ గుస్బేటీలు అంటున్నారు. ఇవాళ ఎవరిచ్చిండ్రు శరణార్థము ఆ మహిళకి, ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి హసీనాకి? కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి నాకు. ఆమె ఫ్లైట్ ఇక్కడ దిగంగానే ఇదే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జయశంకర్ గారు ఏం చెప్పారు? గూగుల్ చేయండి. ఏమన్నాడు అంటే ఆమె 24 గంటలు 48 గంటలు ఉంటుంది, దాని తర్వాత ఆమె యూకేకో యుఎస్కో, వాళ్ళ కొడుకు యూకేలో ఉన్నాడు, బిడ్డ యుఎస్లో ఉంది, వెళ్ళిపోతుంది. ఆమె ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆమె మాకు తెలియదు, రిజైన్ చేసింది, పారిపోయి వస్తుంది అని, కానీ ఇక్కడ దిగినాక తెలిసింది అని. అంటే ఎంత విచిత్రం అండి. ఇప్పుడు కామన్ మ్యాన్, ఒక జర్నలిస్ట్గా మీకు, ఒక అడ్వకేట్గా నాకు అంత ఉండదు, కానీ వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మనతో ఎన్నుకోబడిన ప్రభుత్వము మననే మోసం చేస్తుంది. సరే, రోజుకొక కార్డు అనేది దానికి అసలు అది సంబంధం లేదు, పౌరసత్వానికి సంబంధం లేదని చెప్తుంది. నిజంగా ఒక భారతీయుడిగా గుర్తింపు పడాలంటే ముందుగా అతనికి ఏ అర్హత ఉండాలి, ఏ కార్డు ఉంటే పౌరసత్వం ఉన్నట్టు? ఇప్పుడు వెరీ క్లియర్ అండి, భారతదేశం అంత కన్ఫ్యూజన్ స్టేటు ప్రపంచంలో ఏది లేదు. ఈవెన్ ఆఫ్రికన్ స్టేట్స్ అయినా, బనానా రిపబ్లిక్స్ అయినా, ఇస్లామిక్ దేశాలైనా. ఎందుకు అంటే ఇక్కడ మేజర్ ఇష్యూస్ మీద రాజకీయంగా ఏకాభిప్రాయం జరుగుతలేదు. ఓకే, సరే, కాంగ్రెస్ పరిపాలించింది ఏకచక్రాధిపత్యంగా అనుకుందాం, వాళ్ళే కదా ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది, వాళ్ళే ఈ దేశానికి సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఇచ్చింది, వాళ్ళే కదా పాస్పోర్ట్ యాక్ట్ 1967 ఇచ్చింది, ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు కదా, ఈ దేశానికి జ్యుడిషియరీ వాళ్ళే ఇచ్చారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన జనతా గవర్నమెంట్ లేకుంటే ఇప్పుడు 3 సార్లు జరిగినాయి, మిగిలిన విపి సింగ్ గవర్నమెంట్ అయినా, చంద్రశేఖర్ గవర్నమెంట్ అయినా, లేకుంటే ఐకే గుజరాల్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అయినా, అది అవుట్ సైడ్ కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ సపోర్ట్ తోటే నడిచినాయి. అవి పక్కన పెడితే సాలిడ్గా కాంగ్రెస్ ఈ దేశాన్ని రూల్ చేసింది. తర్వాత మళ్ళీ జనతా గవర్నమెంట్, అందులో వాజ్పేయి గారు, అద్వానీ గారు కూడా మినిస్టర్స్ ఉన్నారు. మొరాజీ దేశాయ్ నడిపిన, లేకపోతే ఆయన జయప్రకాష్ నారాయణ, చరణ్ సింగ్ అనుకుంటా, చౌదరి చరణ్ సింగ్ నడిపిన. ఓకే, దాని తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ఉన్నారు. 96లో 13 రోజులు ఉన్నారు, 98లో 13 నెలలు ఉన్నారు. మళ్ళీ ఫుల్ టర్మ్ ఉండాలి, కానీ అప్పుడేదో ఇట్లనే అత్యుత్సాహం మీద మేమే ప్రపంచంలో బాగా చేశాము అని వెంకయ్య నాయుడు గారి సారథ్యంలో, అప్పుడు ఆయన బీజేపీ ప్రెసిడెంట్గా ఉండే, ఇండియా షైనింగ్ అని చెప్పి ముందస్తు ఎలక్షన్ పోతే బొక్క బోర్లో పడిపోయినారు. పడిపోతే అప్పుడు యూపీఏ 1 వచ్చింది 2004లో. 2004, 2009, 2014 యూపీఏ. మళ్ళీ యూపీఏలో ఈ చిన్న భిన్నంగా జరిగిన ఈ కుంభకోణాలు అన్నారు, కానీ ఏ కుంభకోణాన్ని ఈ రోజు దానికి కూడా ప్రూవ్ చేయలేదు. ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళందరి పేర్లు కూడా, ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీలో ఉన్నారు. అశోక్ చౌహాన్ ఏదైతే అది స్కామ్ చేసిండ్రు, అది బాంబేలో విడోస్కి ఇచ్చిన, కార్గిల్ వార్ విడోస్కి ఇచ్చిన ఆ భవనాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. అంటే
ఆయన మంత్రి పదవిని తీసేసి చీఫ్ మినిస్టర్గా తీసేసి పృథ్వీరాజ్ని పెట్టారు. ఓకే. పృథ్వీరాజ్ చౌహాన్ని పెడితేనేమో అదే ఇవాళ అశోక్ చౌహాన్ ఏమో రాజ్యసభ మెంబరు బీజేపీ తరఫున ప్రజల నుంచి ఎన్నుకోలేదు. బీజేపీ ఏరి కోరి ఈయన ఉంటేనే మాకు బాగుంటుంది అని చెప్పి పెద్దల సభలో పెట్టారు ఒక కరప్ట్ ఫెలోని. కాబట్టి బీజేపీకి కరప్షన్ మీద మాట్లాడే అర్హత లేదు, బీజేపీకి దేశభక్తి మీద మాట్లాడే అర్హత లేదు. ఆపరేషన్ సింధూర్లో ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పిండు వెరీ క్లియర్గా, ఎవరు చనిపోలేదు, ఒక యుద్ధ విమానం కూలిపోలేదు అన్నాడు. నిన్నగాక మొన్న పేపర్లో 6 చనిపోయినరు, 5 ఏమో సైనికులు, ఒకలేమో ఎయిర్ ఫోర్స్ పర్సన్ పైలట్ ఒకరు. అంటే మన దేశంలో మనతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇట్లా అడగంగానే అంటే నువ్వు రాహుల్ గాంధీని నమ్ముతావా, కాంగ్రెస్ నమ్ముతావా, నువ్వు అప్పుడు చూడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, లేకుంటే వాళ్ళు పాకిస్తాన్ తొత్తులు, వీడు బంగ్లాదేశ్ తొత్తు అని మాట్లాడతారు. అరే భయ్, నేను కాంగ్రెస్కి తొత్తుని కాదు, బీజేపీకి సపోర్టర్ని కాదు. ఈ దేశంలో రాజ్యాంగం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వం కావాలి. ఇంత కన్ఫ్యూజన్ పెట్టి అసలు సిటిజన్ అంటే ఎవడు, ఏది మనం 80వ ఇండిపెండెంట్ డేకి వస్తున్నాము, మొన్ననే 75 సంవత్సరాల రిపబ్లిక్ డే జరుపుకున్నాము. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అవసరం అనండి. అది ఎన్నడు నిన్న సండే 25th 2026 నిన్న ఆదివారం కాబట్టి ఓపిక చదివితే ఇంత అండర్లైన్ చేసుకొని చదివిన విచ్ డాక్యుమెంట్ ప్రూవ్స్ ఇండియన్ సిటిజన్షిప్ అని క్లియర్గా ద హిందూ, ద క్రెడిబుల్ న్యూస్ పేపర్ రాసింది. సిటిజన్షిప్ కావాలంటే ఏ అర్హతలు ఉండాలి అంటే లాస్ట్ కంక్లూడింగ్ ఏముంది అంటే భారతదేశంలో ఇక్కడ ఇట్ స్టార్ట్స్ విత్ ద పాస్పోర్ట్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ కంక్లూడివ్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ డెవలప్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్ అని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వ్యవహారికం ఒకటి ఉంటుంది, వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది, యూనివర్సల్గా ఒక బిలీఫ్. చట్టంలో ఏముంది వేరే. అంటే నేనేమంటున్నా, ఇంత కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేశారు, ఇప్పుడే అవసరమా అంటే ఇక్కడ కూడా ఉంది. ఎప్పుడు అడిగాడు ఈ ప్రశ్న ఈ విలేకరి, ద పాస్పోర్ట్ ఈస్ ట్రావెల్ డాక్యుమెంట్ నాట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ థియరటికలీ స్పీకింగ్ దట్ డిస్టింగ్విషెస్ ద పాస్పోర్ట్ ఫ్రమ్ అదర్ డాక్యుమెంట్స్. ఇది ఎప్పుడు అంటే ఒక విలేకరి ఒక ప్రశ్న అడుగుతాడు, అడిగిన సందర్భం ఏది ఎస్ఐఆర్ సందర్భంలో. సో వీళ్ళు ఇప్పుడు ఈ మద్దతుదారులు ఏదైతే ఈ అపోజిషన్ ఎదుర్కోవటము, లేకుంటే నాలాంటి వాళ్ళని ఎదుర్కోవటము, అరే క్లియర్గా రాశారు కదా భయ్ ఇంట్లో సిటిజన్ అంటే ఇండియన్ అని, మళ్ళీ ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అంటే ట్రావెల్ డాక్యుమెంట్ దేన్ని అంటారు, ఎయిర్ టికెట్ని, బస్ టికెట్ని, ఓకే, దాన్ని అంటారు ట్రావెల్ డాక్యుమెంట్ అని. దీంట్లో ఎక్కడ వర్డ్ ట్రావెల్ డాక్యుమెంట్ అనే వర్డ్ యూజ్ చేయలే. ఓకే, మీరు గూగుల్ చేయండి ఏ జమానాలో ఉన్నాం. అదే అంటున్నా, ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాడి అర్హత ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ ఏ బీటెక్ విత్ MBA LLB LLM అండ్ ఏ PhD. నాకు కాస్తో కూర్చో అండర్స్టాండింగ్ ఉంది అండ్ ఐ వర్క్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్ యాజ్ ఎ కన్సల్టెంట్. ఐ ఎర్న్ మోర్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాలరీ. కాస్త అనుభవం ఉన్నది. నేను ట్యాక్స్ GST ఇన్కమ్ ట్యాక్స్లే నేను 40-50 lakhs పే చేస్తాను. ఓకే, సో ఐఎమ్ ఏ కార్పొరేట్ లాయర్ అండ్ ఏ లీగల్ కన్సల్టెంట్. ఓకే, టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ వెరీ క్లియర్. ట్రావెల్ డాక్యుమెంట్ అన్లైక్ ఏదో ఎయిర్ టికెటో బస్ టికెటో కాదు అది. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైయింగ్ యువర్ నేమ్, యువర్ పేరెంట్స్, స్పౌస్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ సిటిజన్షిప్ ఆల్సో, నేషనాలిటీ ఆల్సో. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మొన్న కిషన్ రెడ్డి గారు వితండవాదం తెచ్చాడు. ఆయనకు ఎవరో చెప్పారు ఏమని, కాదండి దీంట్లో 2 ఉన్నాయి పాస్పోర్ట్ యాక్ట్లో. సెక్షన్ 6(2)A అంటే సెక్షన్ 6 సబ్ క్లాస్ 2(A)లో ఆ సెక్షన్ ఏం చెప్తుంది, ద అథారిటీస్ కెన్ రిఫ్యూజ్ ఎ పాస్పోర్ట్, ఇఫ్ ద అప్లికెంట్ ఈస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు 6A కింద రిఫ్యూజ్ కాకుండా
ఈ పాస్పోర్ట్ వచ్చింది. ఓకే. అంటే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, హ్మ్. పోలీస్ వెరిఫై చేసింది, హ్మ్. నాకు వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అంటే ఏమనాలి? అవును. అంటే నేను ఓటేసిన పర్సను ప్రజాస్వామ్యంలో కూర్చొని నాకే వెనక తిరిగి ఓకే. నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏది, నీ ఓటర్ కార్డు చెల్లదు, నువ్వే సిటిజన్ కాదు అంటే, మళ్ళీ నేను ఓటేసినాడు 2014లో ఓటేసినాడు, నువ్వు గద్దెక్కినావు కదా, హ్మ్. 2014లో నువ్వు గద్దెక్కినావు, మొన్న 24లో మా ఓట్లతోటే నువ్వు గద్దెక్కినావు కదా, హ్మ్. మళ్ళీ నువ్వెట్లా నీ 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 అధికారం ఎట్లా చెల్తుంది? హ్మ్. నువ్వు పాస్ చేసిన చట్టాలు ఎట్లా చెల్తాయి? ఇంతమంది ఈ నాన్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నాన్ ఓటర్స్ హ్మ్. గుస్బేటీలు నీకు ఓటేసినరో అప్పుడు లెక్కలు తీయాలి కదా. అవును. సో ఈ ఈ దేశం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లే. మనం ఏంటంటే పొద్దున్న లేస్తే ఈ మతం అయితే, ఈ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే సెక్షన్ 20 కింద తీసుకొచ్చాడు ఆయన. హ్మ్. అవునండి, ఈ పాస్పోర్టు ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వాలని సెక్షన్ 6 చెప్తుంది, హ్మ్. బట్ సెక్షన్ 20 ఏం చెప్తుంది అని ఆయన చెప్తున్నాడు. హ్మ్. సెక్షన్ 20 ఏం చెప్తుంది? యా, ద యాక్ట్ ద యూనియన్ గవర్నమెంట్ మే ఇష్యూ హ్మ్. మే ఇష్యూ ఏ పాస్పోర్ట్ ఆర్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. పాస్పోర్ట్ ఆర్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. హ్మ్. పాస్పోర్ట్ అని ఇష్యూ చేయొచ్చు, హ్మ్. ఇది గుర్తుంచుకోండి. ఆర్ ఏ ట్రావెల్ అంటే సపరేట్, ట్రావెల్ డాక్యుమెంట్ సపరేట్. హ్మ్. ఎవరికి? టు ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ నెససరీ టు డూ సో ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. హ్మ్. అంటే కొన్ని అన్యూన్యమైన అన్యూజువల్ పరిస్థితులలో హ్మ్. నాన్ సిటిజన్స్ కూడా హ్మ్. పాస్పోర్ట్ ఆర్ ట్రావెల్ డాక్యుమెంట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇస్తుంది. నాట్ స్టేట్ గవర్నమెంట్స్, హ్మ్. ఇవ్వచ్చు. హ్మ్. ఎవరికి అనేది ఇక్కడ సెక్షన్ 20లో చెప్పలేదు, ఓకే. కానీ నాన్ సిటిజన్స్కి ఇవ్వచ్చు. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉంది, ఫ్లయింగ్ అవుతుంది, హ్మ్. ఏది మన ఇండియా ఎయిర్ స్పేస్లో, సడన్గా ఆమెకు పెయిన్స్ వచ్చినాయి, హ్మ్. మన శంషాబాద్లో దిగింది అనుకుందాం, Hmm. లేకపోతే ఢిల్లీలో దిగింది ఆ విమానం, ఆడ బర్త్ అయింది. హ్మ్. ఓ సరే, ఎమ్మటే ఎక్కది, ఎమ్మటే నెక్స్ట్ ఫ్లైట్లో పంపించారు కదా. అవును. డాక్టర్స్ మళ్ళీ ఆమెకి హాస్పిటల్ పోయి హాస్పిటల్ చేసి ఆ చైల్డ్ పుట్టినాక వాట్ ఎవర్ షీఈస్ Yes. ఫిట్ ఫర్ ట్రావెల్ అని డాక్టర్ చెప్తే అప్పుడు ఏం చేయాలి? ఆమెకు పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ లేదు, హ్మ్. సరే ట్రావెల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఎమర్జెన్సీ సందర్భం. ఆమెకి ట్రావెల్ డాక్యుమెంట్ సెక్షన్ 20 కింద ఇస్తారు. హ్మ్. కానీ ఆ పుట్టిన బాలుడుకి ఎయిర్ స్పేస్లో పుట్టాడు కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వచ్చు హ్మ్. ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్, హ్మ్. వెదర్ దే అప్లై ఆర్ నాట్. కాబట్టి ప్రత్యేక సెక్షన్ 20 కిందనేమో హ్మ్. అదర్స్కి ఇస్తున్నా. అంటే ఇప్పుడు నేను సెక్షన్ 20 కింద నాకేమైనా అన్యూజువల్ కేసులు ఇచ్చారా? ఇది రెగ్యులర్గా రెగ్యులర్గా సెక్షన్ 6 కింద ఇచ్చారు కదా. హ్మ్. అంటే ఏమనాలి ఇప్పుడు? ఈ మోడీ సర్కార్లో బ్రెయిన్లెస్ మెరిట్లెస్ మినిస్టర్లు ఉన్నారని చెప్పాలనా, లేకుంటే కావాలని ఈ దేశంలో పౌరుల్ని సతాయిస్తుందని చెప్పాలనా? ఇప్పుడు ఇక్కడ ఒక చికెన్ స్టోరీ చెప్తా. అంటే ఈ దుర్మార్గమైన దేశాలలో ఉంటాయి హ్మ్. ఆఫ్రికన్ కంట్రీస్, హ్మ్. మీకు కావాల్సింటే చూపిస్తాను, బాగా వైరల్ అవుతుంది. హ్మ్. బనానా రిపబ్లిక్స్ అంటారు. అక్కడ రాజ్యాంగం ఉండదు, ఏముండదు, ఏదో పెడతారు, రాజ్యాంగం ఉన్నదని చెప్తారు కానీ అమలు కావు. హ్మ్. కొన్ని డిక్టేటర్షిప్స్ లైక్ నార్త్ కొరియా అట్లా ఏం చేస్తారంటే పౌరులని హింసిస్తారు. అంటే లైక్ చికెన్, దాని బూరంతా పీకేసి హ్మ్. అది కుయ్యి అని అరుస్తుంటుంది, హ్మ్. సఫర్ అవుతుంది. తీరా చూస్తే దానికి ఏముండదు, బొచ్చుగిచ్చి ఏముండదు, అది ఫెదర్స్ అని అంటే ఇంగ్లీష్లో ఫెదర్స్ అంటాము, అవును. వ్యవహారిక భాషలో కోడి బొచ్చు అంటాం. హ్మ్. కోడి బ్రెయిన్ అంటాం, అంటే బ్రెయిన్ గింతే ఉంటుంది, చటాకంతనే. హ్మ్. హ్యూమన్ బ్రెయిన్ మాది ఉండదు. ఆ పెయిన్ అంతా భరిస్తుంది ఆ బొచ్చుగిచ్చి అంతా తీసేసినాక. అదే ఎవడైతే తీసిండో వాడు 4 గింజలు ఇట్లా చేతిలో పట్టుకుంటే మళ్ళీ వాని దగ్గరికి వస్తుంది, హ్మ్. దగ్గర రాగానే గింజలు పడేస్తాడు. అది మంచిగా ప్రేమగా ఆ పెయిన్ అంతా మర్చిపోయి, హ్మ్. దానికి జరిగిన ఆ బొచ్చంతా పోయింది, నా ఫెదర్స్ అన్నీ పోయినాయి, నా స్కిన్ అంతా ఇది అయింది, నాకు ప్రొటెక్షన్ లేదు. హ్మ్. అంటే ప్రొటెక్షన్ అని నేచురల్ ప్రొటెక్షన్, అది జన్మతః వచ్చిన అది ప్రొటెక్షన్, ఓకే. అవన్నీ తీసేసింది. అయినా కానీ ఆ 4 మెతుకుల కోసము వీని దగ్గరికి వచ్చి ఆ మెతుకులు తింటుంది. హ్మ్.
ఇది చికెన్ స్టోరీ. ఈ దేశంలో అదే జరుగుతుంది, చికెన్ స్టోరీ జరుగుతుంది. ఇప్పుడు నేను అంతా మంచిగా ఉండి మంచిగా నాకు ఏ సమస్యలు లేకుంటే రాజ్యాన్ని ప్రశ్నిస్తాను. ఇప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించడానికి నక్సలైట్లు పోయినరు. ఇప్పుడు నాలాంటి వాడు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే ఏ నేపాల్ నుంచో, పాకిస్తాన్ నుంచో, భూటాన్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిందని ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది కదా, కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి ఒక 6 నెలలు చెప్తే ప్రశ్నించినందుకే, ప్రశ్నించే హక్కును తీసేయటానికే ఇది చెప్తున్నారు. ప్రూవ్ విచ్ డాక్యుమెంట్ ప్రూవ్స్ యువర్ ఇండియన్ నేషనల్షిప్ అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వెవడికి ప్రశ్నించడానికి అంటే నేను పాదూరు శ్రీనివాసరెడ్డి. ఓకేనా, నువ్వు పాదూరు శ్రీనివాసరెడ్డి, బట్ నువ్వు ఇండియన్ సిటిజన్వేనా అంటే అవునండి నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. బట్ మొన్న చెప్పాం కదా 6 నెలల నుంచి నువ్వు పేపర్ చదువుతలేవా, టీవీలు చూస్తలేవా, నీ పౌరసత్వం ప్రూవ్ చేసే డాక్యుమెంట్ కాదు కదా అంటే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, మే 27 నాడు ఇన్ ఇట్స్ జడ్జిమెంట్ వెన్ ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ SIR, ఇట్ హెల్డ్ దట్ an Aadhaar card does not constitute the proof of citizenship and therefore cannot be relied upon for the purpose. Okay, ఇప్పుడు ఏంది, however it is among the documents it may be produced for the limited purpose of establishing the identity of purpose. అంటే ఈ పాస్పోర్ట్ కూడా రేపు అదే కోవలోకి వస్తుంది. ఇది ట్రావెల్ డాక్యుమెంటు, పలానా శ్రీనివాసరెడ్డి అమెరికాకు పోతానంటాను, ఏదో చదువుకుంటేందుకు పోతేందుకు ఇచ్చాము, కానీ ఆయన పౌరసత్వానికి కాదు. అది ఇప్పుడు పౌరసత్వం ఎట్లా ప్రూవ్ చేయాలంటే మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి. ఏంటిది ఆ సబ్జెక్ట్ వేరు. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఈ ఎప్పుడు అమలు జరిగింది, తర్వాత బాండ్ బిట్వీన్ అంటే బిఫోర్ 1987 వాళ్ళకు ఒక చట్టం అమలు అవుతుంది. దెన్ ఆఫ్టర్ July 1, 1987 టు December 3, 2004 వాళ్ళకు ఒక రూల్ ఉంది. దెన్ December 3, 2004 నుంచి ఈ రోజుకు పుట్టిన వానికి ఇంకో రూల్ ఉంది. సో ఇట్లా బైఫర్కేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జంజీలంతా ఎవరు, మోరాల్లెస్ December 2004 నుంచి ఇప్పుడు ప్రశ్నించేవాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి అక్కడ జంతర్ మంతర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేంది ఇది, ఇప్పుడు ఈ దేశం వానికి ఇప్పుడు వాడు ప్రశ్నించుకొని లోపలికి తీసుకుపోయి బీజేపీ కాంక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అని మన అమెరికా నుంచి వచ్చిండు కదా. ఇప్పుడు వానికి ఇదే ఇఫ్ ఈజ్ బార్న్ ఆఫ్టర్ 2004 ఆయనతో ఆగదు, వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గరికి పోతుంది. ఇప్పుడు 2004 తర్వాత అయితే ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ దేర్ ఓన్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఇన్సఫిషియంట్ as they must also prove that at least one parent was an Indian citizen. For those born and will not be sufficient. ఇంకొకరికి ఏంటంటే దే షుడ్ నాట్ బి ఏ ఇల్లీగల్ మైగ్రెంట్. అంటే ఇప్పుడు నేను లక్కీగా 2004కి బిఫోర్ బార్న్ అయినా కాబట్టి నాకు ఇది అప్లికబుల్ కాదు. ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి 2004 అయితే అరే మీ పేరెంట్స్ని పట్టుకరారా, ఇప్పుడు వాళ్ళు ఇల్లీగలో లీగల్ మైగ్రెంట్సో కాదో వాళ్ళని ఫస్ట్ తెలుస్తా, నువ్వు తానాలో కూసో, జైల్లో ఇది మన పోలీస్ స్టేషన్లో కూసో, ఫస్ట్ అయితే వాళ్ళని పట్టుకరా అంటారు. ఇప్పుడు అంటే వీడు రోడ్ల మీదకి రాకుండా చేసే పెద్ద కుట్ర ప్రయత్నమే ఈ సిటిజన్షిప్ డాక్యుమెంట్ ప్రూవింగ్ అనేది, ఈ నరేషను ఈ భారతదేశంలో ఇంప్లాంట్ చేసిండ్రు అని నేను క్లియర్గా చెప్తున్నా. ఆమె 100% ఇండియన్ నేషనల్, ఏ ప్యాట్రియాట్, ఏ ప్రాక్టీసింగ్ హిందూ. నాకన్నా మోడీ కార్ కన్నా నేనే ఎక్కువ దేశభక్తున్నాను నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నా, వారికన్నా ఎక్కువ చదువుకున్నా, వారికన్నా ఎక్కువ ట్యాక్సులు కట్టినా, వారి తర్వాత కూడా ఈ దేశాన్ని ఇప్పుడు వారికి 75 నాకు 55 అంటే వారు 100 ఏళ్ళు బతికినా ఇంకా వారికన్నా నేను 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతా కదా. సో వెరీ క్లియర్. And my family has sacrificed lands in Sealing Act for this country. I born in a feudal family. అయినా కానీ దేశభక్తి ఉంది. మేము దేశానికి రాసిచ్చినాం. ఇప్పుడు మోడీ గారు ఏం రాసిచ్చారు, అమిత్ షా రాసిచ్చారు, ఏంది అడుగుదాం. ఇప్పుడు నిజంగా వాట్ డాక్యుమెంట్స్ ప్రూవ్స్ ఇండియన్ సిటిజన్ అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం. మన సెన్సస్ అప్పుడు ఫస్ట్ భారతదేశంలో సెన్సస్ కాగానే రాష్ట్రపతి దగ్గరికి పోయారు, మీరు చూస్తుంటారు, ప్రధానమంత్రి దగ్గరికి పోయారు, లేకపోతే పోలియో సుక్కలు ఏదో వేశారు అట్లా. నౌ ద బగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ అథారిటీ హూ హ్యాస్ ఇష్యూడ్ ద పాస్పోర్ట్. వెదర్ దిస్
passport issuing person Hmm. or the authority should prove are they citizens of this country or not. Hmm. My humble question to entire 145 crores people is, ఫస్ట్ ఎస్ ఇవాళ ఏ డాక్యుమెంట్ లేదు అని చెప్తున్నాము, Hmm. ఆ డాక్యుమెంట్ ఏది అనేది ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ డాక్యుమెంట్ ఫస్ట్ చూపించవలసింది ఈ దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు అండ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నాకు దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందంటే కామన్ మ్యాన్ కూడా ఆ డాక్యుమెంట్ తెచ్చుకుంటాడు. అప్పటిదాకా ఈ దేశంలో ఈ చర్చ బంద్ చేయాలి. ఇది ట్రావెల్ డాక్యుమెంట్ కాదు, ఇట్స్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ గివెన్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ఓకే, in conjunction with Citizenship Act, along with articles of Constitution of India, Article 5 to 11. ఓకే, I am a citizen proven by this passport. కాబట్టి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేద్దాం. కానీ ఈ అనవసరమైన చర్చ పెట్టి ఇప్పుడు లేదు అంటే మోడీ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవును ఇది తప్పుడు సమాచారము ఈ ప్రజల్లోకి వెళ్ళింది, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అయితేనేమో ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పాలి, కాదు అంటే కాదు అని చెప్పాలి. ఈ భయభ్రాంతులు ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ఓవరాల్గా గత 3-4 రోజుల నుంచి ప్యానిక్ అంటాం, అంటే భయభ్రాంతులు, యాంగ్జైటీ, అంటే ఏమవుతుంది యాంగ్జైటీ అంటే ఒక రకమైన బీపీ షుగర్లు పెంచుకొని అసలు నేను ఈ దేశంలో పౌరుని కాదా అని బతికేస్తున్నారు. సో ఈ ఎన్నుకోబడిన ప్రభుత్వము ఇలా ప్రజలని మభ్యపెట్టి ఈ యాంగ్జైటీ, ప్యానిక్ ఒక చేయటం అనేది ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం కాదు అని నేను క్లియర్గా మీకు మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరి కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.